పిల్లరా, మార్పు చెందు, మనసు మార్చుకో, హృదయం మార్చుకో, జీవితం మార్చుకో. ఎన్నిసార్లు ప్రభు చెప్పిన నువ్వు వినలేకపోతే ఘోరమైన శిక్షను నువ్వు తట్టుకోలేవు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత రొమ్ములు కొట్టుకొని ఎంత కాళ్ళ మీద పడినా కూడా నీ జీవితానికి ఒక సమాధానం లేదు. నాలాంటి సేవకుడు కనపడినా, అయ్యా ఒక్కసారి దయ చూపించి యేసయ్యతో మాట్లాడయ్యా అంటే కూడా నేను నీతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పుడు నువ్వు నీకు గుర్తొస్తాయి, ఏ రోజు నీ సేవకుడు ఇక్కడ నిలబడి ఎన్ని ప్రసంగాలు చేశాడో, ఎంతంత సేవకులు తీసుకొచ్చాడో, వారి బలాన్ని, వాళ్ళ టెన్షన్ని, వాళ్ళ ఆస్తిని ఖర్చు పెట్టి నీ కొరకు ఎంత వాక్యం ఉపయోగించాడో, వాళ్ళ ఆస్తులను అమ్మి ఎన్నెన్నో అప్పులు చేసి ఎంతంత సేవకులు తీసుకొచ్చి వాక్యం బోధించిన ఆ మాటలు నీకు గుర్తొచ్చి నువ్వు ఎంత రొమ్ములు బాదుకున్నా నీ జీవితానికి ఒక క్షేమం లేదే. ఎంత సత్యం బయట వెలుడవుతుందండి. ఆయన మాట ఒక్క పొల్లు కూడా పోలేదు. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో ఆకాశమైనను భూమి అయినను గతించిన కానీ నా మాట ఒక్కటి కూడా పొల్లపోదు. వస్తుందని చెప్పాడు. తెగుళ్ళు వస్తాయి, వచ్చేసినాయి. యుద్ధాలు జరుగుతాయి, ఒకరికొకరు విరోధులుగా తయారవుతారు. మనిషి బతకడానికి ఎటు వెళ్ళాలో తలదాచుకోవడానికి చోటు లేకుండా ఉంటుంది. ఇదిగో ఒకరి మీద నీ ఇంటి వారు నీకు విరోధులు అయిపోతారు, నీ మీద పగపళ్ళు వారు ఉంటారు. కాపాడుకొని జీవితాన్ని ప్రభు కొరకు అర్పించేసుకో, జీవించు. ఒక కొవ్వొత్తు వలె ఆయన సన్నిధిలో కరిగిపోవడానికి ప్రయత్నం చేయి అని ప్రభు కోరుకుంటా ఉంటే ఇంకా 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 ఎక్కడికో పరిగెడుతున్నాం. గెహాజీ మించిపోయిన తాతలు అయిపోయాం మనం.